దానిమ్మలో ఉండే ఈ ప్యూనిక్ యాసిడ్ అనేది ప్రధానంగా ఉపయోగపడుతుందట. అంటే కొవ్వు కరగటానికి, కొవ్వు కణాలని స్టిమ్యులేట్ చేయటానికి, యాక్టివేట్ చేయటానికి బాగా పనికొస్తుందట. మామూలుగా 100 గ్రాముల దానిమ్మ రసములో నుండి తీసుకుంటే 65 క్యాలరీల శక్తి ఉంటుంది. 250 ml జ్యూస్ తీసుకున్నాం అనుకోండి, అందులో వచ్చేది 150 క్యాలరీల శక్తి. దానిమ్మ రసం అంత తాగేస్తే మనకేదైనా కొవ్వు ఎక్కువ అవుతుంది అనుకోవచ్చండి, కానీ కొవ్వు ఎక్కువ అవటం కాదు. అందులో ఉండే ప్యూనిక్ యాసిడ్ అనేది ప్రధానంగా కొవ్వు కణాల్లో కొవ్వును కరిగించటానికి, బాగా బయటికి రావటానికి కొవ్వు ఉపయోగపడుతుందట. ఈ ప్యూని కొలాజెన్స్ అనేవి ఎలా ఉపయోగపడుతున్నది ఈ కెమికల్ అనేది చూస్తే, ఈ బయటకు వచ్చిన కొవ్వు లివర్లోకి వెళ్ళాక గ్లూకోజ్గా మారాలన్నప్పుడు ఆ కన్వర్షన్ లివర్లో జరుగుతూ ఉంటుందండి. కొవ్వు మళ్ళా మన శరీరం వాడుకునే రూపంగా మార్చబడుతుంది. ఈ